ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరంలో ప్రజల త్రాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించి 2 పూటల మంచినీరు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా డబ్బు సంపాదనే పరమావధిగా వ్యవహరించడంతో అధికారులు నిర్లక్ష్యంగా పనిచేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. కార్పొరేషన్ అధికారులందరూ అనుభవం గలవారేనని, అయితే వారిలో సమన్వయం లోపం కనబడుతోందన్నారు. త్రాగునీరు సరఫరా చేసే మోటారు పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందన్న అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించి నగరంలో త్రాగునీరు కొరత అన్న పదం వినిపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ గారు కూడా చెప్పాలి, ఆయన కూడా కొత్తగా వచ్చే ఆయనకు కూడా ఈ నగరం పైన అవగాహన చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు. కానీ ఆ పుణ్యకాలం అయిపోయిందంటే ఈ సమస్య అంతా ప్రజలు మా మీద పడతా ఉన్నారు. కాబట్టి రేపు కూర్చుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా జరగాలన్నది మా తాలూకు ఆలోచన. దానికోసం బడ్జెట్స్ అలొకేట్ చేయిస్తాం. ఎందుకంటే మా ప్రయారిటీస్ ప్రజలు. మాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు, కమిషన్ లేవు. ప్రజలు ముఖ్యం. వాళ్ళ కోసం ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ చేస్తాం. సమస్య అయితే ఓవర్ నైట్ తీర్చలేదు. ఎందుకంటే ఇప్పుడే మాట్లాడాం, ఆ మోటార్ ఒక్కొక్కటి చెన్నై నుంచి రావడానికి 2 నెలలు పడతా ఉంది. ఏది ఆర్డర్ పెడితే సప్లై చేయడానికి 2 నెలలు పడతా ఉందంటే గత 5 సంవత్సరాలు ఎన్ని మోటార్లు మీరు ఆర్డర్ పెట్టగలిగారు? ఎప్పుడైనా దృష్టి సారించారా? ఎప్పుడైనా ఇలా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఒక్కసారైనా ఆన్ రికార్డ్ సమీక్షించారా? మేము వచ్చి 3 నెలలు ఇప్పటికీ 2-3 సార్లు సమీక్షించాం. ఎందుకంటే ప్రజల్లో ఉన్న పార్టీ కాబట్టి, ప్రజల్లో ఉన్న కూటమి కాబట్టి, వాళ్ళ సమస్యలు తీర్చాలన్నది ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని సమీక్షిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాం. అతి దగ్గరలో రాజమహేంద్రవరంలో నీటి కొరత ఉంది అనే ఒక మాట రాకుండా వినకుండా ఉండే విధంగా కార్యక్రమం తీసుకుంటామని కదా ప్రజలకి తెలియజేస్తూ ఈ ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. ఈ గత వారం రోజులుగా, ఈ 5-6 రోజులుగా నీటి సరఫరా సమస్య ఉన్నప్పుడు అదే సమయంలో విజయవాడలో ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో మన రాజమండ్రి నుంచి వాటర్ ట్యాంకులు అన్నీ అక్కడ వారి సమస్యని వారికి ఆదుకోవడానికి మనం పంపించడం జరిగింది. అధికారులను కూడా, యంత్రాంగం, శానిటేషన్ యంత్రాంగం కూడా సుమారు 250 మంది అక్కడికి వెళ్ళారు. దీనివల్ల మనకి కొద్ది కొరత ఉంది. అదే సమయంలో మనకి నీటి సరఫరా సమస్య రావడం, మనం అక్కడ అధికారులతో మాట్లాడి, నారాయణ గారితో కూడా మాట్లాడి మన వాటర్ ట్యాంకర్ని తెచ్చుకున్నాం, మన శానిటేషన్ సిబ్బందిని తెచ్చుకున్నాం. మరలా మనకి ఇబ్బంది రాకుండా వాటన్నిటిని కూడా ఫీల్డ్లో పెట్టున్నాం. ఈ సమస్యని రేపటికల్లా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాని పరిస్థితుల్లో వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. శాశ్వత పరిష్కారం కూడా ఎలా చేయాలనే దాని మీద కూడా దృష్టి సారిస్తున్నాం.